ఏడుతున్నావా అక్క? ఏడు, బాగా ఏడ్చి ఆ చీర కట్టుకో, లేదంటే ఆ చీర పాడైపోతుంది. కన్నీళ్ళు ఇంకిపోయేదాకా ఏడ్చినా తలరాత మారదే సౌందర్య. ఎందుకో తెలుసా? రాత నుదుటి మీద ఉంటుంది, అందుకే దేవుడు ఈడ రాసినాడు. నీ బతుకు నువ్వు నాశనం చేసుకున్నావని తెలుసు, కానీ పెద్ద బాబు గారి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు నీకు తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో. ఏడుపు వచ్చే ముందు ఇట్టాగే మాటలు వస్తాయి. ఏడుస్తా, నువ్వు సీర కట్టుకొని నిశ్చితార్థం చేసుకుంటావు కదా, అప్పుడు పెద్దబాబు గారిలా నాను కూడా ఏడుస్తా. అయ్యా 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 నేను చెప్పేది వినయ్యా. అయ్యా 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 పిచ్చి మాటలు మాట్లాడి దాన్ని తలజాడిపోద్దు. ఇప్పటికైనా అర్థం చేసుకోయ్యా. సంపుతా నా కొడక. పార్వతే, ఏడుతా ఉండద్దు, సీర కట్టుకో ముందు. రానని బెట్టు చెప్తే మన ముగ్గురులో ఎవరు సత్తారో ముందు చెప్పలేను. సునందమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మగారు. అమ్మగారు అనుకు హనుమంతు, చెల్లెమ్మంటేనో అక్కయ్య అంటేనో బంధుత్వం ఏర్పడుతుంది. అమ్మగారు, అట్ట అనడానికి అవకాశం వచ్చినా అనేటంత ధైర్యం మటుకు ఈ డ్రైవర్కి ఇంకా రాలేదమ్మగారు. మన్నించండి. నువ్వింకా పాతకాలం మనిషివేనయ్యా. సరిగాని నా కోడలు రెడీ అయిందా లేదా? రెడీ అవుతుంది అమ్మగారు. మాట్లాడతారు మీరు? వద్దులే హనుమంతు, ఇప్పుడు మాట్లాడితే లేట్ అయినందుకే ఫోన్ చేశానని కంగారు పడుతుంది. మీరైతే త్వరగా వచ్చేయండి, ఆలస్యమైతే రాహుకాలం వచ్చేలా ఉంది. అట్టాగే అమ్మగారు, బేగ వచ్చేస్తాం. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను. మంచిదమ్మగారు. విన్నావు కదా పార్వతే, బేగి రెడీ అవ్వు. మొండికెత్తే మటుకు నాను పోయి పాట రెడీ చేస్తా. అది నాదో నీదో ఈ నా కొడుకుదో. అక్క 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 ఏడుకక్క. అక్క ఊరుకో అక్క. అక్క నా మాట వినక్క. అక్క ఊరుకో అక్క, ఊరుకో ఊరుకో. నిజంగా నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఏమీ లేవు. అఖిలాండేశ్వరి ఆంటీకి తోడు కోడలమని గొప్పగా చెప్పుకోవడమే కానీ ఆవిడ చెప్పు ఖరీదు కూడా నువ్వు చెయ్యవు. మా అక్క వేసుకునే చెప్పుల రేటంతో తెలుసా నీకు? 27,000. నిజంగా నువ్వు బ్రెయిన్లెస్ ఫెలోవే. ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నావో తెలుసుకోవచ్చా? ఆంటీ పూజకు వెళ్తుందని తెలుసు, ఏ గుడికి వెళ్తుందో తెలుసుకోకపోతే ఎలా? రెగ్యులర్ గా వెళ్లే గుడికే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్లకుండా ఇంకో గుడికి వెళ్ళిందని తెలిసిందే. అఖిలక్క తెలివిగా అందర్నీ ఇంట్లో నుంచి పంపించిందని ఇప్పుడు డౌట్ వస్తోంది నీలాంబరి. నువ్వు ట్యూబ్ లైట్ అని తెలుసు. నేను నమ్ముకొని తప్పు చేశాను. అఖిలక్క గుడికెళ్తే ఏంటి, బజార్కెళ్తే ఏంటి, మనకు కావాల్సింది పార్వతి. ఆ పక్కది ఇంకా అవుట్ హౌస్ లోనే ఉంది. అఖిలాంటి ఏ గుళ్ళో ఉందో తెలుసుకుంటేనే కదా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ కళ్ళమ్మాయి వేరే అని అఖిలాంటితో దేవాతో కూడా చెప్పిస్తాను. ఆంటీ ఎక్కడుందో తెలియకపోతే దీక్ష పూర్తయి పెద్ద కోడలు పార్వతి అని తెలిసిపోతుంది. అవును నిజమే, నిన్ననే పార్వతి అని తెలిసేది. ఆ ఫోటో మీద కలర్ పడింది కాబట్టి సరిపోయింది. అఖిలా మామ్, అఖిలా అఖిలా మామ్, వేర్ ఆర్ యు? గౌరీ, చాలా బాగా జరిగింది. ఆఫీస్ లో ఆడిటింగ్ పని పూర్తయిందని చాలా హ్యాపీగా ఉన్నారు కదా అంకుల్? ఆఫీసులో మ్యాటర్ అంతా చెప్దామంటే మామ్ ఫోన్ కూడా దొరకలేదమ్మా. మమ్మీ గదిలో ఉన్నారేమో, నేను చూసిస్తానుండండి. అలాగే వెళ్ళమ్మా.
బావగారు వచ్చారా? అఖిలకి ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు. భవాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అఖిల ఒక్కతే చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏం మాట్లాడుతున్నావు భవాని నువ్వు? అఖిల ఒక్కతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అఖిల అనే వదిన మనల్ని ఆఫీస్కి పంపించడానికి ఆడిటింగ్ జరగడానికి ఏదో లింక్ ఉంది. డాడ్ అంటే మామ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను అఖిల వెంట రాకూడదనే ఇలా చేసి ఉంటుంది చిన్నబాబు. నాకేంటో భయంగా ఉంది గౌరీ. అమ్మ ఐశ్వర్య అఖిల పైన గదిలో ఉందేమో చూస్తామా? వెళ్ళు, కమ్ ఫాస్ట్. మామ్ ఎక్కడికి తెలీదు బావగారు. నువ్వు ఫోన్ చేయి. అఖిల ఎక్కడికి ఉంటుంది? ఆంటీ 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 ఎక్కడికి వెళ్ళింది భవాని? నాకు తెలీదు బావగారు. ఆంటీ 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 అనే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. చూడు గౌరీ, అఖిల మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయ వదిన. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మహి మహి అంకుల్ ఆంటీ 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 అంకుల్ ఆంటీ డాడ్ ఏమైంది? పదండి. ఐష్ ఏమైంది ఐశ్వర్య? ఐశ్వర్య ఏమైందమ్మా? ఐష్ ఐశ్వర్య 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 ఏమైందమ్మా? ఆంటీ ఏమైందమ్మా? ఆంటీ డాడ్ డాడ్ డాడీ అనే అనే ఏమైంది? అనే అనే వదినకి ఏం కాదు. డాడ్ ఏమైంది? డాడ్ మామ్ విల్ బి ఫైన్ డాడ్. మామ్ వదిన ఏ కార్లో వెళ్ళిందో అర్జెంట్ గా డ్రైవర్ ఫోన్ చేసి. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారయ్యా? డ్రైవర్లంతా ఏంటి ఉన్నాం కదా. డాడ్ అంటే మామ్ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది ఏంటో బాబాయ్. మహి కార్లో జీపీఎస్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ట్రేస్ అవుట్ చేయి. అవును ఏం కాదనే అఖిలకి ఏం కాదు. ఊరుకోనే. అఖిలకి ఏమైంది గౌరీ? దేవగారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే కానీ అఖిలాంటి దీక్ష విరమించనంటోంది. ఆమె చుట్టూ అగ్నికీలలున్నాయి. తగలబడి బూడిదైపోతుందా అంటే? బ్రో ఎక్కడున్నా బ్రో? వస్తున్నా అమ్మాయి. అమ్మకి చెప్పు, పెద్ద కోడల్ని నా వెంట తీసుకొస్తున్నానని చెప్పు.